నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. స్టూడెంట్స్కి ఒక్కొక్కరికి ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, సమ్మర్ హాలిడేస్కి వెళ్ళిపోతున్నారు. మరి సమ్మర్ వెకేషన్ ఎలా చూడాలి? అదొక విరామంలో చూడాలా, లేక ఒక గొప్ప అవకాశంలో ఉపయోగించుకోవాలా? ఎందుకు చాలామంది స్టూడెంట్స్ సమ్మర్ హాలిడేస్ సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతున్నారు? సమ్మర్ వెకేషన్ను స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎలా ఉపయోగించుకోవచ్చు? అసలు ప్రతి విద్యార్థి ముఖ్యంగా స్కిల్స్ ఏం నేర్చుకోవాలి? సమ్మర్లో పిల్లలు గైడ్ చేయడంలో పేరెంట్స్ ఎలాంటి పాత్ర పోషించాలి? మొబైల్ ఫోన్స్తో విద్యార్థులు తమ సమ్మర్ హాలిడేస్ వృధా చేసుకుంటున్నారా? ఈ 30 రోజులు సరిగ్గా ఉపయోగిస్తే ఒక విద్యార్థి జీవితం మారిపోతుందా? ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి. ఈ డౌట్స్ క్లారిఫై చేసేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వెంకట్ కుర్తి గారు. ఇక వెంకట్ గారి గురించి అందరికీ తెలిసిందే. 3 దశాబ్దాలకు పైగా ఆయన ఔషధ తయారీ, పరిశోధన ప్రయోగాల్లో చాలా అనుభవం ఉంది. ఆధునిక యుగంలో ఫార్మాతో పాటుగా డేటా సైన్స్ రంగంలో అనేక మందికి మార్గదర్శనం కూడా చేశారు. ఇప్పటికే చాలా కాలేజెస్ అలాగే యూనివర్సిటీల్లో 300కు పైగా సెమినార్స్ కండక్ట్ చేశారు. ప్రస్తుతం వెంకట్ గారు మనతో జాయిన్ అయ్యారు. వెంకట్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. ఎస్, ఈరోజు సమ్మర్ హాలిడేస్, సమ్మర్ వెకేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకప్పుడు అంటే అసలు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయంటే ఎంత కాంపిటీషన్, ఇన్ని స్కిల్స్ ఇలాంటివి ఉండేవి కాదు, కాబట్టి చాలా ఎంజాయింగ్ మూడ్లో ఉండేది. బట్ ఇప్పుడు ప్రతిరోజు ప్రతి క్షణం కూడా అందరికీ కూడా చాలా వాల్యుబుల్ అయిపోయింది. స్టూడెంట్స్కి ఎవ్రీ మినిట్ ఏదో నేర్చుకోకపోతే వాళ్ళు ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్ వచ్చేస్తుంది. సో ఏంటి సమ్మర్ హాలిడేస్ మీరు ఎలా చూస్తారు? ఎలా యూజ్ చేసుకోవాలి స్టూడెంట్స్? ఖచ్చితంగా అండి, స్టూడెంట్ లైఫ్లో వెకేషన్ హాలిడేస్ అనేది కొంచెం పక్కన పెట్టేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనం ఎన్ని ఎక్కువ స్కిల్స్ మనం డెవలప్ చేసుకోగలిగితే మనకు అంత ప్లస్ పాయింట్ అవుతుంది, అంత అడ్వాంటేజ్ అవుతుంది. సో కాబట్టి అంటే ఎంజాయ్ చేయొద్దని నేను చెప్పట్లేదు, కానీ కనీసం వాళ్ళు అట్లీస్ట్ ఒక కోర్సు అంటే వాళ్ళ సబ్జెక్ట్కి దగ్గరగా ఉన్నటువంటి ఒక కోర్స్ నేర్చుకొని దానికి సంబంధించిన ప్రాక్టికల్ నాలెడ్జ్ కనుక తెచ్చుకోగలిగితే అది డెఫినెట్గా అది అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ వచ్చేసాయి కదా, కొత్త కొత్త కోర్సులు, కొత్త టెక్నాలజీస్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ట్రెడిషనల్గా ఉన్నటువంటి యూనివర్సిటీ కోర్స్తో పాటు ఈ మంచి ఇన్స్టిట్యూట్ ఆర్ మంచి గురువు దగ్గర, టీచర్ దగ్గర కనుక నేర్చుకుంటే దట్ షుడ్ బి ఆల్వేస్ అడ్వాంటేజ్, పర్టికులర్లీ ఫర్. ఎందుకంటే స్కిల్స్ లేకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా కష్టంగా ఉంటుంది. డెఫినెట్గా అండి, ఎందుకంటే మీరు చెప్పినట్టుగా చాలా కాంపిటేటివ్ వరల్డ్లోకి వెళ్ళిపోయాం కాబట్టి ప్రతిరోజు కూడా చాలా వాల్యుబుల్గా అయిపోతుంది. అంటే జనరల్ గతంలో లేదు, కొంచెం పేరెంట్స్లో కూడా కొంచెం అవేర్నెస్ వచ్చి సమ్మర్ క్యాంప్స్ అని ఎక్కువగా వేస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు, అంటే పిల్లలు మరి అంత స్ట్రెస్ వద్దు అని చెప్తూ ఉంటారు. అంటే ఎప్పటి నుంచి అసలు ఇలా సమ్మర్ హాలిడేస్ని స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకునే విధంగా ఏ ఏజ్ నుంచి ఉంటే బెటర్గా ఉంటుంది? ఎప్పుడు వీళ్ళు కరెక్ట్గా ఆ బ్యాలెన్సింగ్ అనేది ఎలా చేసుకోవాలి? సమ్మర్ హాలిడేస్ ని ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఈ ఎండలో వెళ్ళిపోయేసేసి చేయాల్సినంత అవసరం అయితే ఏమీ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆన్లైన్ లో కొన్ని కోర్సెస్ నేర్చేసుకోవచ్చు, అది ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు, ఇన్స్టిట్యూట్స్ కి వెళ్ళాలి అనుకున్నారు అనుకోండి, మార్నింగ్ హోల్ డే అంటే కాలేజీకి మనం ఎట్లా వెళ్ళగలుగుతున్నామో అదే విధంగా 10 to 5 వెళ్ళిపోయి సీరియస్గా నేర్చుకోవడం అనే పదం ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు కాలేజెస్లో వాళ్ళు సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నారు, స్కిల్స్ నేర్చుకుంటున్నారు, కానీ వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి. అంటే ఏ ఉద్యోగానికి వెళ్ళాలన్నా సరే, రేపు అమెరికానో లేకపోతే అబ్రాడ్ వెళ్ళాలన్నా సరే, ఇప్పుడు జిఆర్ఈ ఎగ్జామ్ కానీ, టోఫెల్ ఎగ్జామ్ కానీ ఏదో ఒక ఎగ్జామ్ రాయాల్సిందే. ఇది వాళ్ళ కరికులంలో లేదు కాబట్టి ఆ ఎగ్జామ్స్ని ఇక్కడ మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనేది ఒకటి. వాళ్ళ కరికులంలో ఏముంటుంది అంటే, నేను కంప్యూటర్స్ వాడిని కాబట్టి కంప్యూటర్స్ గురించి వాళ్ళ కరికులంలో C++, జావా, DBMS ఇలాంటి కోర్సెస్ అన్నీ ఉండొచ్చు. కానీ ఇండస్ట్రీలో కావాల్సినవి ఏంటి? పైథాన్, ఆర్, SAS ప్రోగ్రామింగ్ ఎక్సెట్రా ఇవి కావాల్సి వస్తుంది. ఇవి వాళ్ళ కరికులంలో ఏదో బేసిక్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళ కరికులంలో అడ్వాన్స్ అనేటువంటిది లేదు. కాబట్టి ఈ కోర్సెస్ నేర్చుకుంటేనే మనకి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సమ్మర్ వెకేషన్లో టైం వేస్ట్ చేసుకోకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకొని, ఇప్పుడు ఒక వెకేషన్కి వెళ్తారు అనుకోండి, మొత్తం వెకేషన్ ఈ సమ్మర్ వెకేషన్ మొత్తం వెళ్ళరు, బయట ట్రిప్స్కి వెళ్ళరు. కాబట్టి ఒక 1 or 2 weeks 1 week ప్లాన్ పెట్టుకున్నా సరే, రిమైనింగ్ టైంని పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకోగలిగితే దానివల్ల వాళ్ళకి అడిషనల్ స్కిల్స్ వస్తాయి. తద్వారా దే ఆర్ 1 step ahead కంపేర్ టు అదర్ పీపుల్. మిగతా వాళ్ళకన్నా 1 step ముందుంటారు. ఆ ముందుటం వల్ల ఏమవుతుంది? ఇంటర్వ్యూ వస్తుంది. ఇంటర్వ్యూలో కొంచెం చక్కగా మాట్లాడారు అంటే జాబ్ వస్తుంది.
ఎస్ డెఫినెట్గా. అంటే అది నేను అడిగాను ఇందాక ఏ ఏజ్ నుంచి కరెక్ట్గా వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటే బెటర్ అని. ఎందుకంటే చిన్నపిల్లల్ని ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఈ సమ్మర్ క్యాంపులని, స్విమ్మింగ్స్ అని, అవని ఇవని, మరీ ఫిఫ్త్ 5 సంవత్సరం పిల్లల్ని కూడా వేసేయడం మనం చూస్తున్నాం. నిజంగా ఆ ఏజ్ నుంచి వేయటం అనేది వాళ్ళకి ఆ స్ట్రెస్ అనేది కల్పించడం అంత అవసరమా? లేదు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొంచెం ఒక 10th 9th ఇంటర్ ఈ ఏజ్ పిల్లలు దీన్ని యూటిలైజ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుందా? నా ఉద్దేశం 10th క్లాస్ లోపల అక్కర్లేదండి. ఎందుకంటే 10th క్లాస్ లోపల వాళ్ళు శుభ్రంగా హాయిగా ఎంజాయ్ చేసేసి లైక్ ఆ బ్యాలెన్సెస్. కానీ మెయిన్ గా ఏంటంటే ఒక డిగ్రీ తర్వాత ఇంటర్మీడియట్ కూడా అక్కర్లేదు ఐఎమ్ షూర్. ఎందుకంటే ఇంటర్మీడియట్ కూడా మనకు తెలుసు రెసిడెన్షియల్ కాలేజెస్ అన్ని మార్నింగ్ టు ఈవినింగ్ ఫుల్ 18 hours క్లాసెస్ పెట్టి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. అది మేబీ ఎంసెట్ కావచ్చు, నీట్ కావచ్చు, ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ కి వాళ్ళు మొదటి నుంచి ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఇంటర్మీడియట్ తో పాటు వాళ్ళు ఆ ట్రైనింగ్ కరికులం ని రన్ చేస్తారు. కాబట్టి దానికోసం వీళ్ళు అడిషనల్ గా ఉన్న ఈ వెకేషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నా ఉద్దేశం ఏంటంటే డిగ్రీ పిల్లలు, ఎందుకంటే డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఉద్యోగం రావాలన్నా, ఎక్స్ట్రా కోర్సెస్ వెళ్ళాలన్నా ఒక ఎగ్జామ్ రాయట్లేదు, ఒక ఎగ్జామ్ కాదు, సో మెనీ ఎగ్జామ్స్ రాయాలి వాళ్ళు. సో కాబట్టి ఆ ఎగ్జామ్ సిలబస్ కాలేజీలో చెప్పరు. ప్రాబ్లం ఏంటంటే ఆ ఎగ్జామ్ సిలబస్ కాలేజీలో చెప్పరు. సో కంపల్సరీగా వాళ్ళు ఆ ఎగ్జామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కి ఈ సమ్మర్ వెకేషన్ ని ఉపయోగించుకోవచ్చు. మరీ చిన్న పిల్లలకి లైక్ మొత్తం వాళ్ళ ఉన్న ఈ 1 month వెకేషన్ కూడా డిస్టర్బ్ చేయమని నేనైతే చెప్పట్లేదు. ఆ క్లారిటీ కోసమే అడిగాను. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా డిగ్రీ తర్వాత, ఎందుకంటే ఇంటర్లోనే వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా రుద్దేస్తున్నారు మనం చూస్తున్నాం ఇప్పుడు. అప్పట్లో లేవు, అప్పట్లో చదువులు లేవు, అప్పట్లో వీళ్ళకి ఆ నాలెడ్జ్ కూడా ఉండట్లా. అప్పట్లో టైం తక్కువనే నాలెడ్జ్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు టైం ఎక్కువ కొద్ది నాలెడ్జ్ తగ్గిపోతుందేమో అనిపిస్తోంది. సో కాబట్టి ఇప్పుడు నేను అడిగే డిగ్రీ తర్వాత మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అసలు ఎలాంటి స్కిల్స్ మీద వాళ్ళు దృష్టి పెట్టాలి? అంటే ఎవరు ఏ కోర్స్ నేర్చుకునే వాళ్ళు దేని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే కరెక్ట్గా వాళ్ళు ఫ్యూచర్లో బాగా ఎదగలరు అనుకోవచ్చు? ఓకే, ఇప్పుడు మనము ఈ కోర్సెస్ ని స్ప్లిట్ చేద్దామండి. ఒకటి కంప్యూటర్ సైన్స్ అనుకున్నాం అనుకోండి, దాంట్లో ఇవాళ బాగా డిమాండ్ ఉన్నటువంటి కోర్సెస్ అంటే ఎక్కువ డేటా సైన్స్ అని చెప్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. వీటికి వచ్చేసరికి ఈ కోర్సులన్నిటికీ కూడా వాళ్ళకి స్టాటిస్టిక్స్ అనేటువంటిది అవసరం అవుతుంది. స్టాటిస్టిక్స్ లేకుండా డేటా సైన్స్ అనేటువంటిది లేదు. ఈ ఏఐఎంఎల్ లో కూడా చాలా యూజ్ చేస్తారు, ప్రిడిక్టివ్ మోడలింగ్ అవి యూజ్ చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ యూనివర్సిటీ కరికులంలో డిఎస్ డేటా సైన్స్ ఆ కోర్సెస్ నేర్చుకుంటూ బయట స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే, అంటే ఈ వెకేషన్ లో నేర్చుకుంటే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది వాళ్ళకి. అదే ఇక ఫార్మసీ స్టూడెంట్స్ చాలా మందికి మనం చాలాసార్లు డిస్కస్ చేశాం కూడా. ఫార్మసీ చేసిన తర్వాత ఏమిటి అని చూసుకుంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనపడుతుంది. సో కాబట్టి వాళ్ళు ఏం చేయొచ్చు, ఈ చదువుతూ ఉన్నప్పుడే కూడా ఈ ఫార్మస్యూటికల్ కంపెనీస్ అన్ని కూడా డ్రగ్ డెవలప్మెంట్ మీద ప్రోగ్రామ్స్, దానికి సంబంధించిన ఫార్మకో విజిలెన్స్ కావచ్చు, క్లినికల్ డేటా మేనేజ్మెంట్ కావచ్చు, స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్, ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకున్నారు అనుకోండి, డెఫినెట్ గా వాళ్ళకి ఒక 1 step ahead కంపేర్ టు అదర్ పీపుల్ వచ్చే అవకాశం ఉంటుంది. 100% జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు? ఫార్మసీ స్టూడెంట్స్ డిసైడ్ చేసుకోవాలి. నేను ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అంటే వాళ్ళు స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్ కానీ, క్లినికల్ డేటా మేనేజ్మెంట్ కానీ, ఈ కొంత సందర్భాల్లో ఫార్మకో విజిలెన్స్, డ్రగ్ సేఫ్టీ, రెగ్యులేటరీ, ఇవన్నీ కూడా అడిషనల్ గా ఉండడం నేర్చుకుంటే వాళ్ళకి అది ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ ఎంబీఏ వాళ్ళకి వచ్చేసరికి, ఎంబీఏ స్టూడెంట్స్ ఏమిటి, వాళ్ళు మనుషుల్ని మేనేజ్ చేయాలి. అంటే ఏమవుతుందంటే డాష్ బోర్డ్ అప్లికేషన్స్ డెవలప్ చేసుకోవడం, సింపుల్ కోడింగ్ అంతేం అక్కర్లేదు వాళ్ళకి, ఏమంత పెద్ద విపరీతమైన కోడింగ్ ఏం రాయక్కర్లేదు. సో జస్ట్ డాష్ బోర్డ్ అప్లికేషన్, ఇట్ మే బి సాస్ లో ఉంటుంది, పవర్ బిఐ ఉంటుంది, ట్యాబ్లో ఉంటుంది, ఎక్సెట్రా. అవి కనుక నేర్చుకున్నారు అనుకోండి, దట్ షుడ్ బి బెటర్. అంటే నేను ఈ సివిల్ మెకానికల్ గురించి నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే నేను ఆ ఏరియా వాడిని కాదు కాబట్టి. సో కంపల్సరీగా ఏంటంటే డిగ్రీ స్టూడెంట్స్ ఖచ్చితంగా లేటెస్ట్ ఇవాళ ఏ కోర్సెస్ కి డిమాండ్ ఉంటుందో, అంటే నెక్స్ట్ 5 years డిమాండ్ ఉంటుందో ఆ కోర్సెస్ ని వాళ్ళు ఖచ్చితంగా రిలేట్స్ టు దేర్ ఎడ్యుకేషన్. అంతేగాని నేను ఫార్మసీ కోర్సు చదువుతూ నేను ఎస్ఏపి నేర్చుకుంటాను అన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అదంతగా ఉపయోగపడదు. ఫార్మసీ పిల్లలు
వాళ్ళకి సంబంధించినటువంటి కోర్సెస్, డేటా సైన్స్ వాళ్ళకి సంబంధించిన స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్, ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ అలాంటి కోర్సెస్. సరే బిఎస్సి కంప్యూటర్ సైన్స్ లేదా బిఎస్సి ఐటీ అనుకోండి, వాళ్ళు ఎస్ఏపి లాంటి టెక్నాలజీ నేర్చుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ. సో కాబట్టి వాళ్ళు చూస్ చేసుకునేటువంటిది వాళ్ళ కోర్సుకి రిలేటెడ్ గా ఉండేటువంటి అడిషనల్ కోర్సెస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు గతంలో లాగా నేను మ్యాథ్స్ నాకు భయం కాబట్టి నేను హిస్టరీ సోషల్ స్టడీకి వెళ్ళిపోతాను, లేదా నాకు సైన్స్ అంటే భయం, ఇలా చెప్తే కనీసం అక్కడి వరకు వాళ్ళకి కావాల్సినది ఎంచుకునే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు ఏది తీసుకున్నా మన బేసిక్స్ అయితే ప్రతి దాంట్లోనూ ఖచ్చితంగా రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా నీడ్ అయిపోయింది కదా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. అంటే ప్రతి దాంట్లో మనకి బేసిక్స్ అనేవి తెలియకపోతే అది దేంట్లోనే మనకి ఎంతో కొంత అవగాహన ఉంటేనే మనల్ని అలౌ చేస్తున్నారు. బేసిక్స్ కావాలండి, బేసిక్స్ లేకుండా మాత్రం మనకి ఎక్కడ అవదు. ఎందుకు అవదంటే బేసిక్స్ అనేటువంటిది ఇప్పుడు మనం ఒక కోర్సు నేర్చుకోవాలి అనుకుంటే ఏమిటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బేసిక్ నాలెడ్జ్ మనకి కాలేజ్ వాళ్ళు టీచ్ చేసిస్తారు. ఇప్పుడు ఆస్క్ అనే పదం తీసుకున్నప్పుడు యాటిట్యూడ్, స్కిల్స్, నాలెడ్జ్ తీసుకున్నప్పుడు అక్కడ ఫౌండేషన్ ఏంటి, నాలెడ్జ్ ఈజ్ ద ఫౌండేషన్. ఆ నాలెడ్జ్ కనుక మనం తీసుకున్న తర్వాత దాన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఆ నాలెడ్జ్ అనే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కాలేజీలో వాళ్ళు నేర్చుకుంటారు, కాలేజీలోనే ఖచ్చితంగా వచ్చేస్తాయి. దాన్ని బేస్ ఎందుకంటే కాలేజీలన్నీ కూడా యూనివర్సిటీకి అఫిలియేషన్ అయి ఉంటాయి. ఒక చిన్న సిలబస్ మార్చాలి అంటే చాలా కష్టం అయిపోతుంది, ఎందుకంటే ఆ బోర్డ్ ఆఫ్ స్టడీస్ అని చాలా రూల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా ఇండస్ట్రీ మారినంత ఫాస్ట్ గా ఎడ్యుకేషన్ మారదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ లైక్ 2+2+2+ ఉన్నది అనుకోండి, ఇండస్ట్రీ 2x2x2 ఆ లెవెల్లో ఎక్స్పోనెన్షియేషన్ గా డెవలప్ అవుతుంది. అంత ఫాస్ట్ గా ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ అంటే సిలబస్లు మారవు కాబట్టి బయట ఇన్స్టిట్యూట్స్ లో వాళ్ళు నేర్చుకునే పరిస్థితి ఉంటుంది. డెఫినెట్ గా మనం మారాలి, మనం అందుకోవాలి ఖచ్చితంగా. ప్రెసెంట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు రమ్మగారు అమలాపురం నుంచి. నమస్తే రమ్మగారు. ఇప్పుడు కెరీర్ గురించి చెప్తున్నారు కదా, మా అమ్మాయి ఫార్మడీ చేసిందండి. ఈ ఫార్మడీ చేసిన వాళ్ళకి సరైన ఉద్యోగాలు కల్పించట్లేదండి. ఫార్మడీ చేసినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించట్లేదు అనడానికి నా దగ్గర అయితే ఆన్సర్ ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి. ఇండియాలో ఏమిటంటే ఏదైనా ఒక కోర్సు డిజైన్ చేసేటప్పుడు ఈ కోర్సు చేసిన వాళ్ళకి ఈ ఉద్యోగాలు అనేది ఒక చెయ్యాలి ఖచ్చితంగా. ఒక ఎంఎస్సి స్టాటిస్టిక్స్ వాళ్ళకి స్టాటిస్టిక్స్ లెక్చరర్ ఉద్యోగంకి కంపల్సరీగా ఈ క్వాలిఫికేషనే కావాలి అనేటువంటిది ఒక రూల్ ఉంది ఖచ్చితంగా. మరి ఫార్మాడీ వాళ్ళు ఏ ఉద్యోగాలు చేయాలి అనేటువంటి దాని మీద క్లారిటీ అనేది 100% లేదు. అది ఒకటి. రెండవది ఏమవుతుంది, ఇది ఒక 6 years ఫార్మాడీ కోర్సు. ఈ 6 years ఫార్మాడీ కోర్స్ చేసిన తర్వాత వాళ్ళు డాక్టర్గా ప్రాక్టీస్ చేయొచ్చు, లేకపోతే ప్రిస్క్రిప్షన్ రాయొచ్చు, ఇవన్నీ చెప్తున్నారు. థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. మీరు ఇప్పుడు మీకు మీ పిల్లవాళ్ళు చదువుతున్నారు కాబట్టి మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే క్లినికల్ ఫార్మసిస్ట్ గా వెళ్ళొచ్చు అనేటువంటిది ఉంది. నాకు చాలా మంది ఫార్మడీ చదివినటువంటి వాళ్ళు స్టూడెంట్స్ గా ఉన్నారు, నాకు కాల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేను క్లినికల్ ట్రయల్స్, డ్రగ్ డెవలప్మెంట్ ఏరియాలో లాస్ట్ ఆల్మోస్ట్ 30 years నుంచి పనిచేస్తున్నాను. సో కాబట్టి నాకు కాల్స్ చేస్తారు. సో ఇప్పుడు ఆ అమ్మాయి అబ్బాయి ఫార్మడీ వాళ్ళు ఈ స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్ రైట్ పర్సన్ దగ్గర నేర్చుకుంటే ది ఛాన్సెస్ ఆర్ pretty much వెరీ హై టు గెట్ ఇన్ టు కార్పొరేట్. కొంచెం కష్టంగానే ఉంది. ఫార్మాడీ చేయటం బెస్టా, బీఫార్మసీ చేయటం బెస్టా అని ఒక డిబేట్ కూడా ఉంటుంది. ముందే చెప్తాను, పర్సనల్ గా నేనైతే బీఫార్మసీ చేయండి అని చెప్తాను. ఎందుకంటే 4 years బీఫార్మసీ కోర్సు, ఆ 4 years తర్వాత వాళ్ళు అమెరికా వెళ్ళొచ్చు, ఒక 2 సంవత్సరాలు మాస్టర్స్ చేయొచ్చు. ఆల్రెడీ ఇక్కడ 6 years ఫార్మాడీ కోర్స్ చేసిన తర్వాత మళ్ళా మాస్టర్స్ చేయాలంటే ఇంకొక 2 సంవత్సరాలు పడుతుంది. సేమ్ థింగ్, బోత్ ఆర్ ఇన్ సేమ్ బోట్ లోకి వెళ్ళిపోతారు. సో కాబట్టి కొంచెం ఫార్మడీ వాళ్ళ పరిస్థితి కొంచెం కష్టంగానే ఉంది. ఎనీహౌ మీరు అడిగారు కాబట్టి మా నెంబర్స్ ఉంటే కానీ తర్వాత ఎప్పుడో కాల్ చేయమని చెప్పండి. వీ విల్ హెల్ప్ దెమ్ టు షార్పెన్ దేర్ స్కిల్స్. షూర్ అండి. థ్యాంక్ యూ రామ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సరే, అదే మీరు చెప్పినట్టుగా క్వాలిఫికేషన్ అనేది మనకి ఒక జాబ్కి ఖచ్చితంగా ఒక గేట్ పాస్ లాంటిదే. బట్ తర్వాత అసలు వాళ్ళు చూసేది ఏంటి, మెయిన్గా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అనదర్ స్కిల్స్ నేర్చుకుంటేనే కదా వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉండేది. దట్టు ఒక జాబ్ రావడానికి ఎంత కష్టపడి జాబ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ డైలీ మనకి అదొక లెర్నింగ్ ప్రాసెస్ లాగే ఉంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతుంటుంది కాబట్టి సబ్జెక్ట్ అనేది. సో అసలు వాళ్ళు డిగ్రీ అనేటువంటిది మీరు అన్నట్టు ఒక గేట్ పాస్ అండి అంతే.
జస్ట్ గేట్ పాస్. ఆ గేట్ లో నుంచి లోపలికి రావటానికి అంతవరకే. లోపలికి వచ్చిన తర్వాత ఉద్యోగం తెచ్చుకోవడానికి అడిషనల్ స్కిల్స్ ఉండాల్సిందే. ఉద్యోగం వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలి. దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఉద్యోగం వచ్చిన తర్వాత నిలబెట్టుకోవాలి. దానికోసం కంటిన్యూస్ గా చదవాల్సిందే. అంటే కార్పొరేట్ లో మనం ఎలా బిహేవ్ చేస్తాము, ఎట్లా మాట్లాడతాం మీకు తెలుసో లేదో, 90% ఆఫ్ జాబ్స్ పీపుల్ ఆర్ లూజింగ్ దేర్ జాబ్స్ నాట్ బికాస్ ఆఫ్ ద సబ్జెక్ట్, బికాస్ ఆఫ్ బ్యాడ్ యాటిట్యూడ్. ఇక్కడ ప్రతి దానికి ముఖ్యమైనది ఏంటంటే యాటిట్యూడ్. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్. ఈ పిల్లలు అంటే స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఉద్యోగం రావాలి అనుకోండి, రావాలి అనుకున్నప్పుడు డిగ్రీ చేరే రోజే వాళ్ళు ఆలోచించుకోవాలి. అది జరగట్లేదు. దురదృష్టం ఏంటంటే అస్సలు జరగట్లేదు. అది వాళ్ళు థర్డ్ ఇయర్ లోనో ఫోర్త్ ఇయర్ లోనో ఆలోచిస్తారు ఏం చేయాలి అనేది, అప్పుడు ఆలోచిస్తారు. అసలు ఆ కాన్సెప్టే పనికిరాదు. ఇప్పుడు ప్రస్తుతం నేను యాజ్ ఆఫ్ నా గుంటూరులో ఉన్నాను. నేను హైదరాబాద్ రావాలి అంటే ఏం చేస్తాను, బస్సులో రావాలి అనుకుంటే నేను 2 సార్లు 3 సార్లు ఈ బస్సు హైదరాబాద్ వెళ్తుందా లేదా అని చెక్ చేసుకొని ఎక్కుతాను. అంతేగాని సగం దూరం వెళ్ళిన తర్వాత ఇది హైదరాబాద్ వెళ్తుందా అని నేను అడగను. ఈ పిల్లలు ఈ డిగ్రీ ఈ చదివేటువంటి పిల్లలు కాలేజీ చేరే రోజే వాళ్ళు ఏ ఉద్యోగం చేయాలో, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకోవాలి. అలా డిసైడ్ చేసుకోకుండా సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత తీసుకుందాం అనుకుంటే మాత్రం కుదరదండి. డెఫినెట్ గా చాలా వ్యాలిడ్ సార్. కంటిన్యూ చేద్దాం దీని గురించి. ఒక కాలర్ వెయిట్ చేస్తారు, రమణమూర్తి గారు. నమస్తే రమణమూర్తి గారు. నమస్తే మూర్తి గారు, చెప్పండి సార్. వినిపిస్తోందా? రైట్, కాల్ కట్ అయినట్టుంది. అంటే ఇక్కడ వచ్చే మీరు చెప్పిన దాంట్లో చాలా వ్యాలిడ్ సార్. ఎందుకంటే చాలా మంది మీరు చెప్పినట్టు కొంతమందికి అంత అవగాహన ఉండొచ్చు, లేకపోవచ్చు, పేరెంట్స్ ఒత్తిడితోటి జాయిన్ అవ్వచ్చు, చాలా ఉంటాయి కదా. ఇక్కడ నిజంగా ఆ ఇంటర్ అయిన తర్వాతే చాలా కీరోలా, అసలు ఇంటరే కీరోలా, అసలు ఎక్కడ మనం పిల్లలు ఏం చదవాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. పేరెంట్స్ పాత్ర ఏంటి, అసలు పేరెంట్స్ ఎంతవరకు వాళ్ళకి సపోర్ట్ అనేది ఎలా ఉండాలి, అసలు దాని గురించి కొంచెం క్లారిటీగా చెప్పండి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు డిగ్రీ సగం అయిన తర్వాత, ఇంజనీరింగ్ సగం అయిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే ఇప్పుడు పేరెంట్స్ ఏం చేయలేరు, స్టూడెంట్ ఏం చేయలేడు. ఇవాళ స్టూడెంట్స్ అందరూ కూడానండి కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నారు. కన్ఫ్యూజ్డ్ స్టేట్. ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్ నుంచి కాన్ఫిడెన్స్ స్టేట్ లోకి పట్టుకురావాలి. అదే ఎస్, పట్టుకురావాలి అంటే వాట్ ఆర్ ద ఛాలెంజెస్? ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఫియర్. మనం అంటే ఈ చేస్తే ఏమవుతుంది అనేటువంటి భయంతో ఉన్నారు. ఫస్ట్ క్వశ్చన్, ఈ కోర్స్ చేస్తే ఏమిటి అనేది ఒకటి. పోనీ ఈ కోర్సు చేసిన తర్వాత నాకు ఉద్యోగం ఉంటుందా లేదా అనేది ఇంకొక భయం. నెక్స్ట్ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, కంపేర్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లవాళ్ళు అలా ఉన్నారు కదా, నువ్వెందుకు లేదు అని కంపేర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే స్టూడెంట్స్ మీద ప్రెషర్ పెంచుతున్నాయి. సోషల్ మీడియా అది ప్రెషర్ అవుతుంది. ఇట్లా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళందరికీ ఇంకో ప్రాబ్లం, వీళ్ళకి సరైనటువంటి గైడెన్స్ అనేది లేదండి. ఇవాళ స్టూడెంట్స్ కి ఎవరు గైడ్ చేస్తున్నారు? కాలేజీలో పనిచేసే కాలేజీలు చేస్తున్నాయా? చాలా తక్కువ, అది 1% అంతే. పోనీ పేరెంట్స్ చెప్తున్నారా? వాళ్ళకి తెలియదు. మన కంట్రీ అగ్రికల్చరల్ బేస్డ్ కంట్రీ. ఆ పేరెంట్స్ ఏం చేస్తారు, వ్యవసాయం చేసుకుంటున్నాం, ఏదో కష్టపడి డబ్బులు మాత్రం కాలేజీలో కట్టి పిల్లవాళ్ళు సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియనప్పుడు ఈ పిల్లలకి కాలేజీలో కౌన్సిలింగ్ దొరకట్లేదు, పేరెంట్స్ దగ్గర నుంచి దొరకట్లేదు. ఒక స్ట్రక్చర్డ్ కౌన్సిలింగ్ పార్ట్ అనేది ఇండియాలో స్టూడెంట్స్ కి లేదు. అది ఫస్ట్ క్వశ్చన్. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి, మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు కూర్చోవాలి. మా యొక్క అసలు వాళ్ళ ప్రతి స్టూడెంట్ కి వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్ తెలుసా, నేను ఇది చేయగలను అని తెలుసా వాళ్ళకి? తెలిసినా తెలియనివ్వట్లేదు కదా, తెలిసినా మీరు చెప్పినట్టుగా కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు కదా. ఇప్పుడు యాజ్ ఎ పేరెంట్స్ గా మేము చేసేస్తున్నాం, పిల్లలకి చుట్టూ ఉన్న వాతావరణం కావచ్చు. నిజంగా సరే ఇక్కడ ఒక డౌట్ కూడా వస్తుంది. ఇప్పుడు మీరు చెప్తారు కౌన్సిలింగ్ ఇప్పిస్తే డెఫినెట్ గా పిల్లలకి చాలా మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. మరి ఇంత ఫీజులు వసూలు చేస్తున్నారు, ఇంత పెద్ద పెద్ద స్కూల్స్ అని చెప్తున్నారు. అసలు స్కూల్ ఏజ్ లో మనం చూసుకుంటే ఎందుకు మరి ఈ విధంగా ఎందుకు ఆలోచించట్లేదు? అంటే వాళ్ళకి పిల్లల్లో వాళ్ళకి కావాల్సింది అదే అనుకున్నప్పుడు ఎందుకు వాళ్ళు ఈ దిశగా అసలు ఎందుకు ఆలోచించట్లేదు? ఏమండి, ఇండియాలో రూల్ ప్రకారము ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రాఫిటబుల్ కాదండి, సర్వీస్. అలా సర్వీస్ గా చేస్తున్నారా? స్ట్రైట్ గా అడగచ్చు మనం, అలా సర్వీస్ గా చేస్తున్నారా చెప్పండి. ఒక్కొక్క కాలేజ్ ఈ రోజు 2 లక్షల మంది స్టూడెంట్స్ ఉంటున్నారు. ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర 40,000, 50,000, ₹1,00,000 వసూలు చేస్తున్నారు అంటే ఎంత డబ్బులు వస్తున్నాయి?
అనేటువంటిది ఆలోచించండి. సో ఇదేంటంటే కమర్షియల్ ఆర్గనైజేషన్ అయిపోయింది, కమర్షియల్ ఇండస్ట్రీ అయిపోయింది ఎడ్యుకేషన్. 1990కి ముందు ప్రతి కాలేజీ అండి, అది మేబీ ఏసీ కాలేజీ కావచ్చు, హిందూ కాలేజీ కావచ్చు, జేకేసీ కాలేజీ, గుంటూరులో ఈ కాలేజీలు, ఆ కాలేజీలన్నీ 100% సర్వీస్ ఓరియంటెడ్ కాలేజెస్. అది 100%. కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం సుబ్బారావు గారు తెనాలి నుంచి. నమస్తే సుబ్బారావు గారు. మా అమ్మాయి గురించి అడగాలండి. కంప్యూటర్ బిఎస్సి 2వ సంవత్సరం చదువుతుంది. ఏం చదువుతుందండి? కంప్యూటర్ బిఎస్సి 2వ సంవత్సరం చదువుతానండి. ఓకే అండి, మంచిదేనండి. కంప్యూటర్ సైన్స్ సెకండ్ ఇయర్ చదువుతారంటే, డిగ్రీ అయితే కనుక 3 సంవత్సరాల కోర్స్ ఉంటుంది కదా, దట్ షుడ్ బి గుడ్. డిగ్రీ తర్వాత ఇప్పుడు కోర్సు నేర్చుకోవాలండి. ఆ అమ్మాయి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదువుతున్నారు అంటే ఒక యూనివర్సిటీకి అఫిలియేటెడ్ గా ఉండుండొచ్చు. ఆ అఫిలియేటెడ్ డిగ్రీ వచ్చేస్తుంది, అది పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. కానీ జాబ్ రావాలి అంటే మాత్రం తను కంప్యూటర్ సైన్స్ తో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ఉన్నటువంటి కోర్సెస్ తను చదువుకుంటే ఈ సమ్మర్ లో ఈ 2 నెలల పాటు, ఐ మీన్ ఏప్రిల్ అండ్ మే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ 2 నెలల పాటు టైంని జాగ్రత్తగా తను ఉపయోగించుకోగలిగితే దట్ షుడ్ బి బెటర్. రైట్ అండి. సుబ్బారావు గారు, థ్యాంక్ యూ అండి. సార్, నిజంగా ఈ సబ్జెక్ట్ అనేది మనం మాట్లాడుకుంటే అసలు మనకున్న సమయం సరిపోదు, ఎంత తరగని సబ్జెక్ట్లా ఉంటుంది. ఇప్పుడు గతంలో నిజంగా ఒకప్పుడు చూసుకుంటే వాళ్ళ క్లాస్ మార్క్స్ని బట్టి ఈ అబ్బాయికి మ్యాథ్స్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎంపీసీకి ఇలా వెళ్ళేవారు, ఒక వేలు వెళ్ళిపోయేవారు. అసలు పేరెంట్స్కి అవగాహన ఉన్న లేకపోయినా స్టూడెంట్స్ కానీ లేదా టీచర్స్ మాట విని కానీ. ఇప్పుడు నిజంగా అసలు ఎన్ని మార్క్స్ వస్తున్నా అందులోని అన్నింటిలోని కరెక్ట్గా వచ్చినప్పుడు పేరెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఇదంతా కూడా ఎలా అయిపోతుంటే ఒక డైలమాలాగా వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. అవునండి, ఖచ్చితంగా. ఇప్పుడు ఒకటే కదా నేను చెప్తుంది, డైలమా అనేటువంటి కాన్సెప్ట్ కాదు. అతను ఒక కోర్సు నేర్చుకోవటానికి ఇంకా దానికన్నా ముందండి ఒకటి ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, ఇప్పుడు సపోజ్ అమెరికా, చిన్న ఎగ్జాంపుల్, అమెరికా ఇన్ని 100 మంది వెళ్తున్నారు కదా, లేకపోతే అబ్రాడ్ వెళ్తున్నారు కదా. ఎక్కడి నుంచి వెళ్తున్నారు వీరందరూ? ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి వెళ్తున్నారు, ఫార్మసీ కాలేజ్ నుంచి వెళ్తున్నారు. ఆ కాలేజీలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టచ్చు కదా, ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్, అమెరికా వెళ్ళేటువంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేటువంటిది పెట్టచ్చు కదా. అది అదేమవుతుంది, చాలా సింపుల్ థింగ్, పెద్ద కష్టమైంది కాదు. ఎందుకు పెట్టట్లేదు? పెట్టద్దని ఎవరు చెప్పారు? అమెరికా వెళ్ళేటువంటి వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, అది ఒకటి. లేదు, ఇంటర్మీడియట్ తో పాటు, ఇంటర్మీడియట్ తర్వాత మీకున్న ఆప్షన్స్ ఇవి. ఇంటర్మీడియట్ తర్వాత నువ్వు బైపీసీ మెడికల్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకోటికి వెళ్ళొచ్చు, ఒకటేనండి, చదువుకోండి 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 అని చెప్తున్నారు. అస్సలు ఆ మాట చెప్పకూడదు. చెప్పాల్సింది ఏంటంటే, చదువుకుంటే వచ్చేటువంటి అడ్వాంటేజెస్ చెప్పండి. చదువుకోవటం వల్ల ఈ ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పండి. అప్పుడు ఆ పిల్లవాడు నిర్ణయం తీసుకుంటాడు. ఒకసారి వాడు నిర్ణయం తీసుకున్న తర్వాత మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? చదవండి 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 అని చెప్తున్నాం మనం. దానివల్ల ప్రెషర్ వాళ్ళకి ఎక్కువైపోతుంది. రెండవది, కంపారిజన్ స్టార్ట్ అవుతుంది, వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారు, అదొక సమస్య. సోషల్ మీడియాలో వచ్చేటువంటి వాట్సాప్ యూనివర్సిటీ ఏది కరెక్ట్ కాదు. డెఫినెట్గా సార్, కంపారిజన్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఈ రోజుల్లో. ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారు వెయిట్ చేస్తారు ఏలూరు నుంచి, మాట్లాడదాం సార్. నమస్తే వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి, చెప్పండి, మాట్లాడండి, అడగండి, మీ సమస్య ఏంటో. హలో, చెప్పండి సార్. సార్ గారు, మా బాబు ఇంజనీరింగ్ చదివాడండి. హలో, చెప్పండి సార్, చెప్పండి. ఇంజనీరింగ్ చదివాడు సార్ గారు. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అది యూకే పంపిద్దామని చెప్పి ఇంగ్లీష్ నేర్పించారు సార్ గారు 2 నెలలు హైదరాబాద్ లో పెట్టి. ఇంగ్లీష్ కోచింగ్, మాది రీడింగ్, స్లీపింగ్, మాట్లాడడం గట్రా నేర్చుకున్నాను సార్ గారు. ఆ యూకే వెళ్ళి అక్కడ ఏదైనా చదువుకుంటా జాబ్ చేసుకోవడం అవకాశం మంచిదంటారు, లేకపోతే ఇక్కడ ఇండియాలోనే మనకి ఇక్కడ ఏదైనా చేసుకోవడం మంచిదంటారు అని చెప్పి కొంచెం మిమ్మల్ని అర్థం చేసేది సార్ గారు. ప్రస్తుతం అయితేనండి, యూరోప్ కావచ్చు, లేకపోతే అమెరికా కావచ్చు, ఇక్కడ కూడా జాబ్స్ అనేవి అంత గొప్పగా లేవు, అది ఒకటి. 2 సంవత్సరాలు మాస్టర్స్ డిగ్రీ చేయటం కోసం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అమెరికా కానీ యూరోప్ కానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీరు అన్నారు ఉద్యోగం చదువుకుంటూ ఏదన్నా ఉద్యోగం చేయాలి అంటే అది ఆ దేశాల్లో, కొన్ని దేశాలు అన్నీ నేను చెప్పట్లేదు, ఈ అమెరికా లాంటి దేశాల్లో ఇల్లీగలు, అంటే పని చేయకూడదు. నువ్వు చదువుకోవటం కోసం వచ్చావు కాబట్టి చదువుకొని చేసి నువ్వు అనే పరిస్థితికి వెళ్ళిపోయారు. అన్ని దేశాలు అలా వచ్చేసాయి.
సో కాబట్టి అది కాదు. ఇప్పుడు మీ పిల్లవాడు ఆల్రెడీ బీటెక్ చదివాడు కాబట్టి శుభ్రంగా ఇవాళ ఇండియాలో ఎంత, ఇప్పుడు మేము 90s లో అమెరికా వెళ్ళిపోయామంటే అప్పుడు ఇన్ని అవకాశాలు లేవండి. ఇవాళ ఇండియాలో ఇన్ని అవకాశాలు ఉన్నాయి. పెద్ద కంపెనీ ఇండియాలోనే ఉంది, ఖచ్చితంగా ఉంది. ఉన్నప్పుడు ఇక్కడ ఉద్యోగం సంపాదించుకోమనండి. ఒక 2-3 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన తర్వాత అప్పుడు బయట దేశానికి వెళ్ళేసేసి తను చెయ్యొచ్చు. అప్పుడు ఏంటంటే తనకి 2 విషయాలు తెలుస్తాయి. ఒకటి, ఖర్చు పెట్టే ప్రతి పైసా తను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు. ఇవాళ మీరిస్తున్నారు, తనకి వాల్యూ తెలియదు. చాలా మంది పేరెంట్స్ చేసే తప్పు ఇదే. వాళ్ళు 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అమెరికా వెళ్ళారు అనుకోండి, అయ్యే ఖర్చు ఎంత ఎక్కడున్నాయి, వాళ్ళు ఉద్యోగం సంపాదించుకున్న డబ్బులు చేసుకుంటున్నారు. వాళ్ళకి తెలుస్తుంది, అప్పుడు మనీ వాల్యూ తెలుస్తుంది. సో కాబట్టి అది ఒక గుడ్ అప్రోచ్. సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ఇక్కడ జాబ్ తెచ్చుకొని ఒక 2-3 సంవత్సరాలు ఆ జాబ్ లో పనిచేస్తూ ఆ తర్వాత బయట దేశానికి వెళ్తే బెటర్ ఏమో అనేటువంటిది నా పర్సనల్ గా అది బెటర్ అని నాకు అనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు కాల్ చేసినందుకు. సార్, మీరు చాలా కాలేజెస్కి వెళ్తారు, యూనివర్సిటీస్కి వెళ్తారు, సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు. నిజంగా మీతో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మీకు ప్రధానంగా వాళ్ళకి కనిపించేది ఏంటి? క్లారిటీ కనిపిస్తుందా, అంటే కన్ఫ్యూజన్ కనిపిస్తుందా, ఏదైనా నేర్చుకోవాలి తపన కనిపిస్తుందా? అసలు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఈ రోజు మార్నింగ్ నుంచి ఒక వర్క్ షాప్ ఆర్గనైజ్ చేసాం. ఆ వర్క్ షాప్ కి ఎవరు వచ్చారో తెలుసా అండి? ఆంధ్రప్రదేశ్ జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ గారు వచ్చి దాదాపు గంట సేపు స్టూడెంట్స్ ని అడ్రస్ చేస్తూ మాట్లాడారు. ఆ తర్వాత ఇంకా ఎమినెంట్ పర్సనాలిటీస్ వచ్చి మా ఆఫీస్ కి వచ్చి మాట్లాడారు. ప్రతి స్టూడెంట్స్ చాలా మంది వచ్చారు. వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ మీకు పంపిస్తాను, రికార్డింగ్ ఫీడ్బ్యాక్స్ పంపిస్తాను. ప్రతి స్టూడెంట్ కి కూడా ఇలాంటి సెషన్స్ అవసరం అవుతాయి అనేది ఒకటి. వాళ్ళలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. అది రెండో ప్రాబ్లం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్స్ లేకపోతే మన పరిస్థితి ఏమిటి అనడానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి రెండు. ఇలాంటివన్నీ మనం ఎన్ని చేసినా ఒకటేనండి, స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఈజీ ప్రాసెస్ కి అలవాటు అయిపోయారు, ఈజీ మనీకి అలవాటు అయిపోయారు. కష్టపడకుండా నాకు ఇవన్నీ కావాలి అనే పరిస్థితికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ పరిస్థితిని వదిలేయాలి ఖచ్చితంగా. ఎస్ సార్, ఫైనల్గా మనం సబ్జెక్ట్కి వస్తే ఈ సమ్మర్ని ఒక అర్థవంతంగా మార్చుకుని స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్కి ఒక వేలా మార్చుకోవాలనుకుంటే మీ ఫైనల్ మెసేజ్ చెప్పండి. 10th క్లాస్ వరకు వాళ్ళు పర్ఫెక్ట్ గా ఎంజాయ్ చేయొచ్చండి, దాన్ని మనం టచ్ చేయాల్సిన అవసరం ఏమి లేదు. ఇంటర్మీడియట్ అయిపోయి ప్రొఫెషనల్ డిగ్రీ చేసేటువంటి పిల్లలు మాత్రము ఈ 2 నెలలు సమ్మర్ వెకేషన్ ని వైజ్ గా ఉపయోగించుకోండి. Don't waste this valuable time. Get more skills along with your graduation. That helps you to landing in a corporate job. Right, sir. Thank you, sir. చాలా మంచి వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వెంకట గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. నమస్తే.